అబ్బా అంటే ఒక 300 రూపాయలు అంతే ఖర్చు, అంతమించి ఖర్చులే. అదే సపోజ్ కొంతమంది బాధపడదండి, ఆల్కహాల్ తీసుకుంటే సపోజ్ ఎవ్రీడే తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఖర్చు ఎంత? వాళ్ళకి 500 ఎందుకు అవ్వదు పని. రకరకాల ఖర్చు పెట్టాలి ఉంటాడు. దుడ్డు ఉండేవాడు ఒక రకంగా ఖర్చు పెడతాడు, దుడ్డు లేని ఇంకో రకంగా ఖర్చు పెడతాడు. అవునా? ఆయన సినిమా చూసి ఎంత ఖర్చు అవుతుంది, అంతమంది ఖర్చు పెట్టలేము మనం, జరగదు. మరి దీని సినిమా చూసి ఎట్లా చెడిపోతాం మనం? అది మా చిన్న అయితే నన్ను బలి తిట్టేవాడు. ఇప్పుడు మా నాన్న కూడా కానీ ఎప్పుడు సినిమాలు పోతుంటావు ఏమరా, సినిమాలు పోతుంటావు ఏమరా అని, జీవితం సినిమాలు జరిపోయినా. సినిమాలో కూర్చుంటే మన బాధలు మర్చిపోతున్నాం 3 గంటల సేపు. అది అంతగా రిలాక్స్ ఏముంది. మరి మొన్న అది కేరాంలో ఆ సాంగ్ జస్ట్ ఊరికే రాజశేఖర్ సాంగ్ చూసిన దానికి ఎంత ఆనందం అయిపోయినాం మనం. ఆ డిప్రెషన్ నుంచి మనం బయటపడమని మనం రిఫ్రెష్ అవ్వడమే మెయిన్ పాయింట్. అదే అభిమానం అనేది మిడిల్ క్లాస్ మెయిన్ స్ట్రెస్ బస్టర్. అవును, ప్రతి ఒక్క హీరో, నేను మెగా హీరో, మా హీరో సినిమాలు చూసి ఒక ఆనందం. అట్లా అని చెప్పి మెగా సినిమా ఫ్యామిలీనే చూస్తూ ఉండిపోయి నేను ఆడ అన్ని సినిమాలు చూస్తా. ఎంత సినిమాలు అన్ని సినిమాలు చూస్తా, కానీ మెగా ఫ్యామిలీ చూసి ఒక ఆనందం. వాళ్ళు ఫాలో అయ్యాం కాబట్టి. తర్వాత ప్రతి ఒక్క హీరో అభిమాని ఎవరైతే అభిమాని ఉంటాడో వాళ్ళందరూ కూడా అలాగే అనిపిస్తుంది ఈ సినిమా చూస్తే. ఖచ్చితంగా అనవలసిందే. అన్న ఈ సినిమా డైలాగ్ ఉంది అంటే, ప్రేమించిన అమ్మాయి కన్నా హీరో గొప్ప అంటే గొప్పే గొప్పే గొప్పే. వాడు మాటలు చెప్పినా దాని అర్థం అదే. ఏమో హీరో అంటే మనం 100 బాధలు అంటే సినిమా థియేటర్లో కూర్చుంటామని అమ్మా అన్ని ఎగిరిపోతాయి. అంటారు 1,000 మంది వేస్తే తగ్గిపోతుంది, ఆ తగ్గిపోతే మళ్ళీ గుర్తొస్తుంది. అదే సినిమా చూసాం అనుకో, దాని మెయిన్ ఆడనే ఉంటుంది అంతే. ఆ సాంగ్లు ఎన్నుకుంటా అసలు ఎట్లుంటుంది మన లైఫ్. సినిమాలు లేదే మనం లేవు బా. ఇంకో విషయం ఏమంటే, ఇది ఒక సినిమా గురించి. నెక్స్ట్ ఇదేమంటే ఈ ఐబొమ్మ వాడి గురించి, రవిగాడి గురించి చాలా మంది మనం సపోర్ట్ చేస్తాం. సినిమాలకు వచ్చి క్యాంటీన్లో ఇవ్వలేమన్నా కరెక్టే. ఇప్పుడు నేను వచ్చాను సినిమాకు, క్యాంటీన్లో ఏం కొనుక్కోలే నేను. నాకేం కావాలా, సినిమా కావాలా, డోర్ కట్టేసుకో అంతే. ఇప్పుడు బయట పోయి దీనిలో తినుకో, ఎవడు తిన్నాడు. ఐబొమ్మ సపోర్ట్ చేయడం అంటే వాళ్ళు నకిలీనే అని అంట. అది నా ఒపీనియన్. ఎందుకు ఉంటాము, నేను ప్రతిరోజు నా వర్క్ చేసుకుంటాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సాయంత్రము నేను లేనప్పుడు ఒకడు వచ్చింది, నా నవీన్ అన్న చెప్పినాడు డబ్బులు అంటే వాడు ఎత్తుకోలేకపోతే ఎంత బాధ ఉంటుంది. కొన్ని నెలలు సినిమాలు తీసి, కొన్ని సంవత్సరాలు సినిమా తీస్తే 6 సెకండ్కి సినిమా నెట్లో వచ్చేస్తే ఏమైపోవాలి ప్రొడ్యూసర్లు. ఒకడు అంటాడు చెత్తనా కొడుకు నిన్న దీంట్లో యూట్యూబ్లో లక్షల కోట్ల ఎందుకు రెమ్యునరేషన్ అంటే ఊరికే చేస్తున్నారా? ఒక సంవత్సరం సినిమా ఎంతసేపు పడుతుంది అసలు. ఒక లైట్ బాయ్